హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు పేర్నాని గారు బయటకు వచ్చి ఏమంటున్నారండి, జగన్ ఆల్మోస్ట్ పాదయాత్ర సిద్ధమైపోయాడు, 2020లో స్టార్ట్ చేస్తాడు, ఏకదాటికి 2029 ఎలక్షన్ దాకా పాదయాత్ర చేసేస్తాడు, మేము ఖచ్చితంగా ఇంకా జనాల సమస్యలు తెలుసుకొని వాటిని అధికారంలోకి వచ్చాక 29లో తీర్చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ జనాలు తెగ ఇబ్బందులు పడిపోతున్నారు, వాళ్ళకి ఏంది ఆ వ్యత్యాసం అర్థమైపోయింది మా గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్నట్లుగా మాట్లాడారు. మరి సరే, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారు పాదయాత్రకి. మరి జనాలు సిద్ధమేనంటారా? సో తెలుసుకునే ముందల నేను మన వ్యూవర్స్ని కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మరి మ్యాటర్లోకి వెళ్తే, ఓకే జగన్ గారు స్టార్ట్ అయ్యారు పాదయాత్రకి అనుకుందాం 27లో. కాకపోతే పరిస్థితులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడున్నాయంటే అస్సలు లేవండి. ఎందుకంటే 2017 ఫస్ట్ టైం ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు వేరు. ఎలా అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా విపరీతమైన కసిలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నారు, లేరని నేను అట్లా, కానీ అప్పుడు ఇంకా చాలా ఎక్కువ కసిలో ఉన్నారు. ఇప్పుడన్నా కాస్త వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకేం చేయలేదని అసంతృప్తిలో ఉన్నారు. కానీ అప్పటి వరకు ఆయన అధికారంలో రాకపోయేసరికి చాలా ఫైర్లో ఉన్నారు మా నాయకుని, మేము ఒకసారి ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని. బట్ జనాల వైపు నుంచి చూసుకుంటే జనాలు కూడా ఏమో వాళ్ళ నాన్నలాగా చేస్తారేమో అని ఆశతోటి ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే సరేలే అబ్బా ఏముంది, కష్టపడుతున్నాడు పాపం, ఒకసారి అవకాశం ఇద్దాము, చూస్తే కదా తెలిసేది ఆయన కూడా అని అట్లా కొంతమంది ఉన్నారు. ఇంకా పరిస్థితులన్నీ ఆయన కలిసి వచ్చినాయి. ఇంకా టీడీపీ మీద విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవైతే వాళ్ళు రీచ్ అవ్వలేదు. సో ఆ యొక్క నెగిటివిటీ కాస్త కలిసి వచ్చింది. ఇంకా వైసీపీ ట్రాప్లో పడి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి బీజేపీని విమర్శించేసి చాలా పెద్ద తప్పు చేసింది టీడీపీ, ప్రత్యేక హోదాని తొక్కని అవని. సో అది కూడా చాలా విపరీతంగా కలిసి వచ్చింది. ఇంకా పరిస్థితులు చూసుకున్న అన్ని బాగా కలిసి వచ్చినాయి ఆయనకి. వివేకానంద రెడ్డి గారు హత్య ఎలక్షన్ ముందుకు జరగటము, అది అప్పటికప్పుడు నిజాలు తెలియకపోవటము, ఆ సానుభూతి, ఇవన్నీ విపరీతంగా కలిసి వచ్చినాయి అన్నమాట జగన్మోహన్ రెడ్డికి. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు అంటే ఇప్పుడు అయితే అటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివేకానంద రెడ్డి గారు హత్య ఉంది, అది ఆ తర్వాత బయటకు వచ్చేసింది, నిజాలు కోడికత్తి కేసు ఉంది, ఆ తర్వాత బయటకు వచ్చేసింది, కార్యకర్తలు ఉన్నారు. అప్పట్లో ఉన్న ఫైర్ అయితే ఇప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు కొంతమందిలో తగ్గింది. ఎందుకంటే మేము చాలా మాకు ఒరిగింది ఏం లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని కాస్త స్తబ్దుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా జనాలు అంటావా ఒక ఛాన్స్ అన్నాము, ఇచ్చేసాము, అయిపోయింది, ఇంకేముంది, మళ్ళీ ఏం లేదు, ఆయన పెద్ద ఎలగబెట్టింది ఏం లేదు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా పేర్నాని గారు చెప్తున్న పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే అప్పుడు జనాలు విపరీతంగా ఇబ్బంది పడింది రోడ్ల గురించి. ఇప్పుడు రోడ్లు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మరి టీడీపీ వాళ్ళు చెప్తున్నట్లు పాలు పోసి ఎత్తుకునేంత మాదిరిగా లేకపోయినా సుమారుగా ఉన్నాయి. ఆ సమస్యలు అయితే చాలా చోట్ల తీరినాయి, ఇంకా కొన్ని చోట్ల తీరాలి. ఇంకా కొంచెం మౌలిక వసతులు కూడా బాగానే కల్పిస్తున్నారు. పెన్షన్లు 4,000 ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకో సమస్య ఉందన్నమాట. పాపం అర్హులు దాచుకునే ఉన్నారు కొత్త పెన్షన్ల కోసం. అనర్హులు ఇంకా పొందుతూనే ఉన్నారు. వాళ్ళని తీసేసి వాళ్ళకి ఇస్తే బాగుండు. అవి కాకుండా ఇంకా పెట్టుబడులు లాస్ట్ సంవత్సరం చాలా బాగా వచ్చాయి, అవి ఇంకా గ్రౌండింగ్ అవుతాయని ఆశతో ఉన్నాం అందరము. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా మరిన్ని రావచ్చు, ఇంకా కూడా ముందుకు వెళ్ళొచ్చు పెట్టుబడుల విషయంలో. అప్పటికి 27 అంటే 27 పాదయాత్ర కొంచెం ముందుకెళ్ళి 28 లోపటికి కొన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటున్నారు. మరి కొన్ని ఇది కూడా పెట్టుబడులు కూడా సాధిస్తారు. అమరావతికి కూడా ఒక ఫేజు, ఒక రూప్ అనేది సంతరించుకుంటుంది. ఇవన్నీ చాలా పాజిటివ్స్ ఉన్నాయన్నమాట గవర్నమెంట్లో. అప్పుడు జనాలు చూసుకొని జగన్ పాలన ఈ పాలన కంపేర్ చేసుకున్నా కానీ అప్పుడు 17లో వచ్చిన ఊపు అయితే ఇప్పుడు రాకపోవచ్చు. మరి అంటున్నా అబ్బా అయితే ఇప్పుడు మరి సమస్యలే అసలు లేవంటావా అని. సమస్యలు ఎందుకు లేవు, ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు చేస్తున్న అకృత్యాలు అయితే విపరీతంగా ఉన్నాయి. మొన్న అనంతపూర్ ఎమ్మెల్యే చేసినా కానీ, మార్కాపూర్ ఎమ్మెల్యేలు కానీ, ఇంకా ఇట్లాంటి కొత్త ఎమ్మెల్యేలు కానీ చేస్తున్న దోపిడీలు అవన్నీ చాలా ఉన్నాయి. ఇసుక ఫ్రీ అన్నా కానీ ఇసుకలో ఇంకా దోపిడీ జరుగుతున్నాయి. మద్యంలో కమిషన్లు ఎక్కువైపోయి ఉన్నాయి. ఇవి ఇంకా రెవెన్యూ ఆఫీసర్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లాంటి ఎన్ని సమస్యలు లేవని నేను అంట్లో ఉన్నాయి. కాకపోతే అవి జనాలు ఎట్లున్నాయంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ సమస్యలు ఇవి అయితే మారవాలి. అబ్బా ఏమి ఇసుకలో వైసీపీ ఉన్నప్పుడు జరగలేదా, మద్యంలో వాళ్ళు ఉన్నప్పుడు జరగలేదా, ఈ రెవెన్యూ ఆఫీసులో మేము పుట్టినప్పటి నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ జరగలేదా, ఇవన్నీ మామూలే అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లా వాళ్ళని అనుకోనీయకుండా ఈయన విపరీతంగా పోరాడాలి జనాల మనసులో నుంచి. వాళ్ళు అనుకునే మాటలు ఇదివరకులాగా వాళ్ళు అనుకున్నట్లు చెయ్యాలా. నిరుద్యోగుల తరపున ఇదివరకు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీలు వేస్తామని వేయలేదు, వీళ్ళు చేశారు అవి. సో ఇంకా వాళ్ళకంటే బాగా చేయగలనని నమ్మించగలగాల. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇదివరకు ఇంత ఈజీ అయితే కాదు. అట్లని నేను అవకాశాలు లేవు అని కూడా నేను అనట్లేదు. సో కాకపోతే జగన్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అనమాట. ఓకే, మరి చూద్దాం ఎలా ఉంటుందో, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ.